స్వాగతం ది నాగరాజ్ షోకి సుస్వాగతం. నమస్కారం. ది నాగరాజ్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. మనిషి స్వభావం తెలుసుకోవడానికి రకరకాల మోటివేషనల్ పుస్తకాలు చదువుతున్నారా? మానసిక వికాస పుస్తకాలు చదువుతున్నారా? వాటన్నింటినీ తీసి కాసేపు పక్కన పెట్టేసేయండి. ఆ పుస్తకాలన్నీ మనకు అవసరం లేదు. ఈరోజు మనం చెప్పుకోబోయే వేమన పద్యాన్ని వినండి. ఆ వేమన పద్య భావానికి సరిపడేటటువంటి మహాభారతంలోని ఒక అద్భుతమైన కథ వినండి. సరిపోతుంది. మీరు ఎన్ని వందల పుస్తకాలు చదివినా కానీ ఇంత సారాన్ని గ్రహించలేరు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా శాంతం వినండి. చివరి వరకు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మీకు ఈ వీడియో కానీ బాగా నచ్చితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి విషయంతో ఉన్నటువంటి వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరాలి అంటే మీ లైకులు కామెంట్లే వాటికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి. కాబట్టి మీ యొక్క అభిప్రాయం తప్పకుండా తెలియజేయడం మరవకండి. ముందుగా వేమన పద్యం విందాం. వేమన పద్య భావాన్ని ముందుగానే తెలియపరచను. కథ చెప్పిన తర్వాత వేమన పద్య భావాన్ని తెలియపరుస్తూ ఆ కథకు అనుసంధానిస్తూ మనం విషయాన్ని తెలుసుకుందాం. ఈ పద్యానికి సంబంధించి ఆ కథకు సంబంధించి మంచి మానసిక వికాస సూత్రాలను కూడా తెలుసుకుందాం. అద్భుతంగా ఉండబోతుంది. వీడియో మొత్తం చూడండి. అంగమిల్ల వదిలి అటు దంతములు నూడి తనువు ముదిమి చేత తరచువడక ముప్పు తిప్పలబడి మోహంబు విడువడు విశ్వదాభిరామ వినురవేమ. పద్యం ఎంతో అందంగా ఉంది. మరొక్కసారి విందాం. అంగమెల్ల వదిలి అటుదంతములు నూడి తనువు ముదిమి చేత దరచువడక ముప్పు తిప్పలబడి మోహంబు విడవడు విశ్వదాభిరామ వినురవేమ. హస్తినాపురానికి రాజు ధృతరాష్ట్రుడు. పుట్టుకతో అంధుడు. అతనికి 100 మంది కుమారులు, కౌరవులు. పెద్దవాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడికి తన కొడుకు దుర్యోధనుడు అంటే అమితమైన ప్రేమ. అది ప్రేమ కాదు, మోహం. ఆ మోహం అతని కళ్ళకు అంధత్వంతో పాటు వివేకాన్ని కూడా కప్పేసింది. ధృతరాష్ట్రుడు కురువంశంలో పెద్దవాడు. వయసు పైబడింది. శరీరం సహకరించదు. తన కళ్ళ ముందే అధర్మం జరుగుతోందని అతనికి తెలుసు. పాండవులకు అన్యాయం చేస్తున్నారని, సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతోందని, ఇవన్నీ తన కుమారుల దురాగతాలేనని అతనికి తెలుసు. ఇవన్నీ చూస్తూ వింటూ మానసికంగా నరకం అనుభవించాడు. విదురుడు వంటి నీతిమంతులు పదే పదే హెచ్చరించారు. రాజా, ఈ మోహం వదులుకో, లేకపోతే కురువంశం నాశనమవుతుంది అని వేడుకున్నారు. అయినా ధృతరాష్ట్రుడు తన పుత్ర వ్యామోహాన్ని వదులుకోలేకపోయాడు. దుర్యోధనుడి ప్రతి తప్పును సమర్థించాడు. అధర్మానికి అండగా నిలిచాడు. వయసు పెరిగినా, జ్ఞానులు చెప్పినా, కళ్ళ ముందు వినాశనం కనిపిస్తున్నా ఆ ఒక్క వ్యామోహాన్ని వదులుకోలేకపోయాడు. ఇది మహాభారతంలోని ధృతరాష్ట్రుడి స్వభావం గురించినటువంటి కథ. వేమన పద్యంలోని ప్రతి అక్షరం ధృతరాష్ట్రుడికి సరిగ్గా సరిపోతుంది. అంగమెల్ల వదలి అన్నట్లు ఆయనకు కళ్ళు లేవు. వృద్ధాప్యంలో శరీరం బలహీనపడింది. ముప్పు తిప్పలబడి అన్నట్లు కురుక్షేత్ర సంగ్రామంలో తన 100 మంది కొడుకుల మరణవార్త విని గుండెలు పగిలేలా ఏడ్చాడు. చెప్పలేనన్ని తిప్పలు పడ్డాడు. కానీ చివరి వరకు దుర్యోధనుడిపై ఆశ చావలేదు, మోహం విడలేదు. ఆ మోహమే కురువంశ సర్వనాశనానికి కారణమైంది. వేమన పద్య భావానికి ధృతరాష్ట్రుని కథకు ఇంతకంటే గొప్ప సమన్వయం అస్సలు ఉండదు. ఓ వేమా విను, మనిషికి వృద్ధాప్యం వచ్చినప్పుడు అవయవాలన్నీ పట్టుతప్పుతాయి. అంగమెల్ల వదిలి అన్నాడు వేమన్న. పళ్ళన్నీ ఊడిపోతాయి. దంతములు నూడి అన్నాడు వేమన్న. శరీరం ముసలితనం వల్ల నిత్యం వణుకుతూ ఉంటుంది. తనువు ముదిమి చేత తరచువడక అన్నాడు వేమన్న. ఇలా ముసలితనం వల్ల ఎన్నో కష్టాలు తిప్పలు పడుతున్నా ముప్పు తిప్పలబడి అన్నాడు వేమన్న. మనిషి తనలోని వ్యామోహాన్ని, అంటే ప్రాపంచిక విషయాల మీద ఉన్న విపరీతమైన ఆశను, అనుబంధాన్ని మాత్రం వదులుకోలేడు. మోహంబు విడవడు అన్నాడు వేమన్న. ఇది మానవ నైజానికి వేమన పట్టినటువంటి అద్దం. శరీరం సహకరించకపోయినా మనసు మాత్రం ఇంకా ఆశల పల్లకిలో ఊరేగుతూనే ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నాడు. మహాభారతంలో ధృతరాష్ట్రుని పుత్ర వ్యామోహం వేమన చెప్పిన ఈ మోహంబు విడవడు అనే మాటలకు సజీవ సాక్ష్యమైనటువంటి కథ ధృతరాష్ట్రునిది. ఇందులో వేమన్న గారి పద్యంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన సందేశాలు మనకు కనిపిస్తాయి. ఈ తత్వం మనల్ని ఆలోచింపజేస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని స్ఫూర్తిదాయక సూక్తులు మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి అన్ని బాధలకు మూల కారణం
అనుబంధమే. దేనినైనా అతిగా పట్టుకుంటే అది బాధనే మిగులుస్తుంది అని గౌతమ బుద్ధుడు మనకు ద రూట్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ అటాచ్మెంట్ అని చెప్తాడు. కొన్నిసార్లు దేన్నైనా పట్టుకోవడమే మనల్ని బలవంతులుగా చేస్తుందని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు వదిలేయడమే నిజమైన బలం అని హెర్మన్ ఎస్సీ అనే తత్వవేత్త ఆయన మాటగా చెప్తారు. నిజమైన బలం పట్టుకోవడంలో కాదు, సరైన సమయంలో వదిలేయడంలో ఉంటుంది. సమ్టైమ్స్ వి థింక్ హోల్డింగ్ ఆన్ మేక్స్ అస్ స్ట్రాంగ్, బట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ లెటింగ్ గో. వదిలేయడం అంటే నువ్వు ఇక పట్టించుకోవట్లేదని కాదు, నీ అధీనంలో ఉన్న ఏకైక వ్యక్తి నువ్వేనని గ్రహించడం అని డెబోరా రేబర్ గారు చెప్తూ ఉంటారు. లెట్టింగ్ గో డస్ నాట్ మీన్ యూ డోంట్ కేర్, ఇట్స్ జస్ట్ రియలైజింగ్ that the only person you really have control over is yourself. ఇది ఆయన చెప్పినటువంటి అద్భుతమైన మాట, డెబోరా రెబెర్ గారు చెప్పినటువంటి అద్భుతమైన మాట. ఇది ధృతరాష్ట్రుడికి ఖచ్చితంగా వర్తిస్తుంది. అతను దుర్యోధనుణ్ణి మార్చలేకపోయాడు, కానీ తనను తాను నియంత్రించుకోగలిగి ఉంటే వినాశనం ఆగేది. నేటి సామాజిక పరిస్థితులకు దీన్ని మనం అన్వయించుకొని చూస్తే ఈ ధృతరాష్ట్రుని కథ నేటి మన సమాజానికి ఎలా వర్తిస్తుంది, ఆ మోహం నేటి సమాజంలో ఏ రూపంలో ఉంది, మనం ఒకసారి బేరీజు వేస్తే తల్లిదండ్రుల అతి ప్రేమ, పుత్ర వ్యామోహం. ఆనాటి ధృతరాష్ట్రుని పుత్ర వ్యామోహం ఈనాడు చాలామంది తల్లిదండ్రులలో అతి ప్రేమ రూపంలో కనిపిస్తుంది. తమ పిల్లలు పెద్దవారైనా వారి జీవిత నిర్ణయాలను తామే తీసుకోవాలని చూస్తారు. ఎట్లా అంటే చదువు, ఉద్యోగం, పెళ్లి, వీటిపైన పెద్దలు ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తారు. పిల్లలు తప్పులు చేస్తే సరిదిద్దాల్సింది పోయి వారిని గుడ్డిగా సమర్థిస్తారు. ఇది పిల్లల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది, కుటుంబాలలో కలహాలకు దారితీస్తుంది. వయస్సు 60-70 దాటినా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా ఇంకా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేసేవారు ఎందరో. తరతరాలకు సరిపడా ఆస్తి ఉన్నా ఆ వ్యామోహం వారికి వదలదు. శరీరానికి విశ్రాంతి అవసరమని తెలిసినా మనసు మాత్రం ఆస్తుల లెక్కల్లోనే ఉంటుంది. రాజకీయ నాయకులు ఉన్నత పదవులలో ఉన్న అధికారులు వయసు పైబడిన పదవిని అంటిపెట్టుకుని ఉండాలని చూస్తారు. కొత్త తరానికి అవకాశం ఇవ్వకుండా అధికారాన్ని వదులుకోలేక ఎన్నో తంటాలు పడతారు. ఇది వ్యవస్థల పురోగతికి ఆటంకాన్ని కలిగిస్తుంది. నేటి యువతరంలో సోషల్ మీడియా అనేది ఒక కొత్త రకం మోహం. లైకులు, కామెంట్లు, ఫాలోవర్ల కోసం వెంపర్లాడటం, తమ వాస్తవ జీవితాన్ని పక్కన పెట్టి ఆన్లైన్ గురించి ఆరాటపడటం కూడా ఒక రకమైన వ్యామోహమే. దీనివల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇట్లా రకరకాల వ్యామోహం, సోషల్ మీడియా వ్యామోహం, అధికార వ్యామోహం, డబ్బు ఆస్తిపైన వ్యామోహం, తల్లిదండ్రులు పిల్లలపైన వ్యామోహం, ఇట్లా రకరకాల వ్యామోహాల్లో నేటి మనిషి జీవిస్తున్నాడు. శరీరం వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు మనసును కూడా పరిణతి వైపు నడిపించడమే వివేకం. ధృతరాష్ట్రుడిలాగా మోహంలో కూరుకుపోయి వినాశనాన్ని కొని తెచ్చుకోవడం కాదు, సరైన సమయంలో అనుబంధాలను, ఆశలను, అధికారాలను వదిలివేయగలగాలి. మోక్షం వస్తుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. శరీరం బలహీనపడినప్పుడు మనసును బలంగా, వివేకంతో నింపుకోవడమే నిజమైన జీవిత పరమార్థం. వేమన గారు చెప్పినట్టు, అంగమెల్ల వదిలి అటుదంతములు నూడి తనవు ముదిమి చేత దరచువడక ముప్పు తిప్పలబడి మోహంబు విడవడు విశ్వదాభిరామ వినురవేమ. వేమన్న గారి ఈ అద్భుతమైన మాటల్ని మన మనఃపలకం పైన ముద్రించుకొని వయసు మీద పడుతున్న కొద్దీ మన వ్యామోహాలను, ఆశలను, కోరికలను వదిలివేసి మోక్షం వైపు ప్రయాణించడం మేలు. ప్రశాంతమైన జీవితం గడపడానికి పూనుకోవడం మేలు. వేమన గారు అద్భుతమైన పద్యాలను, అద్భుతమైన నీతిని, అద్భుతమైన తత్వసారాన్ని, అద్భుతమైన జీవన విధానాన్ని మనకు వదిలి వెళ్ళారు. వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో, ఈ అంశం, ఈ కథ, నేను చెప్పిన విధానం మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని, అది ఏదైనప్పటికీ నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కామెంట్ బాక్స్లో
తెలియపరచండి. అలా చేయడం వల్ల నేను చేసిన పొరపాటు ఏంటో నాకు తెలుస్తుంది. నేను ఇంకా మెరుగ్గా మీకు వీడియోలు తయారు చేసి మీ ముందుంచడానికి నాకు అవకాశం కల్పించిన వారవుతారు. కాబట్టి మీ అభిప్రాయాలు నాకు అమూల్యం. ధన్యోస్మి. శుభం భూయాత్.